మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము ఈ సీజన్లో మీ అందరికీ తెలుసు, మనము అంటే స్టాక్స్ అన్ని ఎక్కడ పిక్ చేయాలి అని పర్ఫెక్ట్గా మనము దాని ప్రకారం పోయి ఎక్కడెక్కడ కొనాలి అని చెప్పి క్లియర్గా నేను చెప్తాను. పర్ఫెక్ట్గా ఆ పాయింట్స్లో అంటే ఒక 2 టైప్స్ చెప్తాను. 2 టైప్స్ అంటే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు రీసెంట్గా అదే చెప్తున్నాను. ఫస్ట్ టైప్ వచ్చి 3 పార్ట్స్, 35%, 35%, 35%. సెకండ్ వచ్చి 50%, 50%. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, సార్ ఈ ప్రైజెసే లేదే ఎలా చేయమంటారు అని అంటున్నారు. లేదని నాకు తెలుసు, బట్ ఈ పాయింట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఈ 90 డేస్లో ఈ స్టాక్స్ అన్ని ఈ పాయింట్కి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. కాబట్టి మనము ఇప్పుడు ఏం చేయాలి ఇన్వెస్ట్మెంట్కి నెక్స్ట్ 18 monthsకి అంటే ఒక స్టాక్ అన్ని ఎక్కడెక్కడ ఏ లెవెల్స్లో కొనాలి అని మనము డిసైడ్ చేసి, అంటే ఆ పాయింట్స్ పర్ఫెక్ట్ పాయింట్స్. ఇంకొక చిన్న విషయం చెప్తాను. మీరు చూసారంటే సపోజ్ మనకు తగిలిందంటే ఏదైనా ఒక షేర్ మీరు చూడండి, ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ఒక 20% రిటర్న్స్ ఇమ్మీడియట్గా వస్తుంది. మీరు కావాలంటే ఆ ఎక్స్పీరియన్స్ చూస్తారు. ఏ స్టాక్ అయినా ఒక లెవెల్లో కొంటే ఇమ్మీడియట్గా ఒక 20% జంప్ ఉంటుంది. మీకు ఒక 20% ప్రాఫిట్ కావాలన్నా కూడా తీసుకెళ్ళచ్చు. లేదు సార్ నాకు ఒక 50%, 60%, 100% ప్రాఫిట్ కావాలంటే హోల్డ్ చేయాలి. అది ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాక్ జోటా హెల్త్ కేర్, ZOTA హెల్త్ కేర్, జోటా అని ఉంటుంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 270 ఉంది. అయితే ఈ స్టాక్ వచ్చి కొంతమంది నాకు కాల్ చేశారు ఈ స్టాక్ హోల్డ్ చేస్తున్నానని. వాళ్ళు హోల్డ్ చేసే వాళ్ళకి చెప్తాను, 255 బిలో ఈ స్టాక్ మీరు హోల్డ్ చేయబాకండి. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, 255 బ్రేక్ అయిందంటే ఈ స్టాక్ వచ్చి ఒక వీక్నెస్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం చెప్పే లెవెల్స్ వస్తుంది, అక్కడ బై చేయాలి. చూడండి, 2 లెవెల్స్ చెప్తాను. 183లో ఒక 50%, తర్వాత 107లో ఒక 50%. చూడండి, 183లో ఒక 50%, 107లో ఒక 50%. తర్వాత ఎక్స్చేంజింగ్ సొల్యూషన్స్. చూడండి, ఎక్స్చేంజింగ్ సొల్యూషన్స్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 70 రూపీస్ ఉంది. 65 రూపీస్లో ఒక 30%, తర్వాత 54 రూపీస్లో ఒక 35%, తర్వాత 36 రూపీస్లో ఒక 35%. అది తర్వాత ఇక మరొక స్టాక్ వచ్చి కోప్రాన్. చూడండి, కోప్రాన్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 227 ఉంది. ఈ స్టాక్ కూడా కొంతమంది హోల్డ్ చేస్తున్నారు, నాకు చెప్పారు. 200 బిలో ఈ స్టాక్ను మీరు మీ పోర్ట్ఫోలియోలో తగ్గించేసేయండి. ఎందుకంటే 200 బ్రేక్ అయిందంటే ఈ స్టాక్ వచ్చి 121 రూపీస్ వచ్చేదాకా రావడానికి ఛాన్స్ ఉంది. చూడండి, ఈ స్టాక్ ఎక్కడ కొనాలి అంటే 121 రూపీస్లో ఒక 50%. ఇక అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ బాగా డ్రాస్టిక్గా పడిపోయిందంటే అప్పుడు 41 రూపీస్లో అనదర్ ఒక 50%ని బై చేయాలి. అది చూడండి, మొత్తం 3 స్టాక్స్ చెప్పున్నాను. జోటా హెల్త్ కేర్, ఎక్స్చేంజింగ్, కోప్రాన్. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు
మనం చెన్నైలో ఈ మంత్ 25th and 26th ఐటీసీ వెల్కమ్ హోటల్లో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాను. రియల్గా ఓన్లీ లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. ఫైనల్గా ఒక 2 to 3 సీట్స్ ఉన్నాయి. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సో ఒక పెయిడ్ వర్క్షాప్ ఇది, అదనమాట. తర్వాత మరొక స్టాక్ వచ్చి సిఎట్ టైర్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 1015 ఉంది చూడండి, 1015 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు. 959లో ఒక 35%, తర్వాత 725లో ఒక 35%, తర్వాత 352లో ఒక 35%. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి ఎగ్ లిమిటెడ్. ఎగ్ వచ్చి హెచ్ఈజీ హెచ్ ఫర్ హిందుస్థాన్, అది ఎగ్ లిమిటెడ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 1130 ఉంది. ఈ స్టాక్ ఎక్కడెక్కడ కొనాలి అని చెప్తాను. ఫస్ట్ 1000 రూపీస్లో ఒక 35%, చూడండి 1000 రూపీస్లో ఒక 35%, తర్వాత 456లో ఒక 35%, తర్వాత 256లో అనదర్ 35%. చూడండి 1000 రూపీస్లో ఒక 35%, 456లో ఒక 35%, తర్వాత 256లో ఒక 35%. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి బిర్లా సాఫ్ట్. ఈ స్టాక్ కూడా ఇప్పుడు 381 ఉంది. ఈ స్టాక్ కూడా సపోజ్ మార్కెట్ కిందికి ఫాలో అయిందంటే ఎక్కడెక్కడ కొనాలి అని చెప్తాను. 275లో ఒక 35%, తర్వాత 204లో ఒక 35%, తర్వాత 91లో ఒక 35%. చూడండి ఇప్పుడు మొత్తం మనము ఎన్ని స్టాక్స్ చెప్పుకున్నాము. జోటా హెల్త్ కేర్, ఎక్స్చేంజింగ్, కొప్రాన్, బీసాఫ్ట్, తర్వాత సిఎట్, తర్వాత వచ్చి హెగ్, తర్వాత ఇన్ని స్టాక్స్ మనం చెప్పుకున్నాము. ఇవన్నీ వచ్చి పర్ఫెక్ట్గా మీరు ఎలా చెప్పాలంటే మీ పోర్ట్ఫోలియోలో ఆ రేట్ వచ్చినప్పుడు మీరు ఏదైనా ఒక పాయింట్ మీకు ఖచ్చితంగా తగులుతుంది స్టాక్స్లో. తగిలినప్పుడు మీరు ఆ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుంటే నెక్స్ట్ ఒక 18 monthsకి ఈ స్టాక్స్ అన్నీ, 12 to 18 monthsకి ఈ స్టాక్ అన్నీ మీకు ఒక మంచి రిటర్న్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది ఒక వండర్ఫుల్ ఇదిగా ఉంటుంది. ఎందుకంటే ఆ స్టాక్స్ వచ్చి మనకి ఆ ప్రైజెస్లో ఖచ్చితంగా ఈ 90 daysలో రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. అది ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం.